నమస్తే అండి. యూట్యూబ్కి స్వాగతం. నేను మీ వాసంతిని, వాసంతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మా గార్డెన్ చూపిస్తాను. కాయలు కాసి ఉన్నాయి, కొన్ని ఏ కాసి ఉన్నాయో అంతే కదా. జాంకాయలు కూడా కాయలే కదా. మొదటగా ఏ చెట్టు చూపిస్తున్నారు? మునగ చెట్టు ఇంకా పూత రాలేదండి, కొత్తగా వేసాము ఈరోజు. మునగ చెట్టు ఇది తెల్ల నేరేడు. పోయినసారి తెచ్చేసినప్పుడే కాయలతో తెచ్చేసాం. ఇక ఈ సంవత్సరం ఎట్ట కాస్తుందో చూడాలి. ఇది మామిడి చెట్టు పడిపోయిందండి, భలే కాసేది బస్తాలు. ఇది ఇప్పుడు మళ్ళీ అదే కొమ్మలు వచ్చి పెట్టేసింది. మొదలుకి అదిగోండి, మొదలు కూడా అదిగోండి కొమ్మలు పెట్టేసింది. వీటిని అంతా శుద్ధం చేస్తే పైటి కాసదని చెప్తున్నారు కొందరు కాయలు. ఇది స్టార్ ఫ్రూట్స్, పుల్లటి కాయ అండి, స్వీట్ కాదు. కాయలు ఉన్న కాసే ఈ సంవత్సరము కాసినాయి చాలా కాసినాయి. పచ్చళ్ళు చేసుకోవచ్చు, ఉప్పు కారం చల్లుకొని పిల్లలు తినవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగో బేర్ చెట్టు తినడం కాసిందండి. 4 రోజులకు ఒక కాయ లెక్కన వస్తానే ఉండింది. ఇవి కూడా ఇంకా కూడా ఇదంతా పిందలు ఉన్నాయి. అదండి అదంతా. ఇది బూడిది గుమ్మడి చెట్టు అండి. ఇది బూడిది గుమ్మడి చెట్టు. ఇది హల్వా చేసుకోవచ్చు, వడియాలు పెట్టుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు. ఈ 2 కాసి ఈ చెట్టుకి ఒక కాయ మా ఆయన కోసేటో గిఫ్ట్గా ఇచ్చేసేసాడు. ఒక కాయ ఇంకా మీకు కొయ్యలేదు, కోస్తాము. కోసినప్పుడు ఏం చేసేది మీకు చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఒక కాయ ఉందండి ఆ పక్క. ఇదిగోండి, ఇది ఒక గుమ్మడి చెట్టు. ఇంకొక కాయ ఉంది. పీటలు వానకి కింద పడిపోతే తీగలు నేల అంటే కాయ సేఫ్టీ కోసం పీటలేసి, వీటికి సేఫ్టీ కోసం పీటలు వేసామండి. ఆ కాయకి కూడా వేస్తున్నాము, మీరు గమనించండి. ఏ సంగతి మళ్ళీ మాకు వాట్సాప్లో చెప్పండి. సపోటా చెట్టు అండి, సూపర్ కాయలండి. 2 రకాలుగా కాస్తుందండి. పొడుగు సైజు కాస్తుంది, గుడ్రగా రౌండ్ షేప్, 2 సైజుల రకాలు కాస్తుందండి. మంచి కాయ అండి, పాల సపోటా. ఇప్పుడు కోసేసారు కాబట్టి ఇక నెక్స్ట్ రావాలి కాయలు. పూత పిందల మీద ఉందండి, బాగా కాసేసి చెట్టు. ఇదిగోండి, ఇది దానిమ్మ చెట్టు. గోడలోనే పడి మలిచిందండి. విత్తనాలు పాడేస్తాం కదండి, కాయలు గబక్కడి కింద పెట్టి ఉంటే అందువల్ల మలిచింది. ఈ చెట్టుకి బాగా కాస్తుంది, ఎర్రటి కాయ లేదు. అన్నీ కోసేసాము. ఇప్పుడు ఈ చిగుళ్ళు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో పూత మీద కాయ మీద ఉన్నప్పుడు చూపిస్తాం. బాగా కాసే చెట్టు ఇది. మా జామ చెట్టు అండి, బస్తాలు కాస్తుందండి. చెప్పడం తక్కువ, కానీ చూస్తేనే తెలుస్తుంది. కాయలు మటుకు బాగా కాస్తుంది. ఈ రణంతా కోసేసాము, అప్పుడు పెట్టుండాల్సింది వీడియో. ఎటు చూసినా కాయలు తలకు తగులుతూ ఉంటాయి. ఆ కాయ కాడికి పోవాలంటే అందుకని చూడండి, చెట్టుకి నిండా కాయలే ఉంటాయి. ఇప్పుడు తక్కువే ఉన్నాయి. బరువు చూడ్డానికి చిన్న చెట్టుగా ఉంది, కాయలేమో ఎక్కువ ఉన్నాయి. అంటే సైజు కొమ్మలు ఇరిగిపోతే ఇవాళ మా ఆయన ఇరిగిపోయి కోసేసాడండి పైన. ఇదంతా కాయలేనండి. ఇవ్వండి, ఇట్లా గుత్తులుగా కాస్తాయండి మా చెట్టుకి కూడా. ఇప్పుడు మీకు చూపించడమే తక్కువ, కానీ కాయలు చాలా ఇదిగో ఒక కొమ్మ అయినా చూడండి, అన్ని కొమ్మలకే ఉన్నాయి. ఎన్ని కాయలు ఉంటాయో. కొయ్యాలంటే గౌతమ సంచి కింద కావాలండి, బుట్టలు గిట్టలు పనికిరావండి, అట్ట కాస్తుందండి. ఇది ఎట్టో పడి మొలిచిందండి ఈ జామ చెట్టు. మేము ఎందుకు తీయలేదు, ఇది మొలిచి కూడా 5 ఏళ్ళు అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కాస్తుందని అనుకుంటున్నాను నేను. కాయలు కాసినప్పుడు ఏ కలర్ అయింది చెప్తాను, పింకా వైట్ అని. అది మటుకు వైట్ జామేనండి, మీకు కాయలు చూపించింది చెట్టు. అది మటుకు వైట్ జామ. ఇది ఏ కలరో కాస్తే తెలుస్తుందండి, అప్పుడు వీడియోలో పెడతాను. అది చింత చెట్టు ఉండిందండి, గాలి వరకు పడిపోయిందండి. మొదలు మాత్రమే ఉందా? ఆ మొదలు ఉంది, అది కూడా తీసేయాలి. బతకద్దని ఉంచాము, అది బతకలేదు కాబట్టి అక్కడ ఇంకేదన్నా చెట్టు వేసినప్పుడు కూడా వీడియో. గులాబీ చెట్టు అండి, పింక్ కలరు, మంచి పెద్ద పూలు పోస్తుందండి. ఇది ఎందుకనో ఒక సంవత్సరం నుంచి పూలు పూయడం మానేసిందండి. ఇది అంతా ఇట్లా ఇగుళ్ళేమో ఉంటాయి, మొగ్గ వస్తుంది అనుకుంటే పూయడం లేదండి, ఇలా అయిపోతున్నాయి. తర్వాత పూలు మటుకు పూయడం లేదు.
ఎందువల్ల మీరు కామెంట్ కామెంట్. చేయండి, వాట్సాప్లో పెట్టండి. ఇది అరటి చెట్టు అండి. ఇది చాలాసార్లు గెలలు వచ్చాయండి, తీసేసాం. మొన్న కూడా గెల వస్తే తీసామండి. ఆడ మొక్క కొట్టేశారు. ఇది మా ఆయన అరటి పువ్వు కూర చేయమన్నాడండి. ఇంకా 4 రోజులు పోవాలి, గెలలు రావాలంటే అయితే 5 నెలలు కోసేసాడండి. అందుకని 2 ఉంటాయి. ఈ దేశానికి పళ్ళు అండి, మద్రాసు పక్క పెద్ద సైజులో కాస్తాయి. మాకేమో నేల మహిమో ఏమో తెలియదు, చిన్న కాయలుగా కాస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉందంటే? టేస్ట్ సూపర్, అతి తీపి కాదు, తీయగా బాగా ఉంటాయి. 2 పళ్ళు తింటే కూడా సలవ చేస్తుంది, చాలా బాగుంటాయి. కస్తూరి చెట్టు అండి, ఎర్ర కస్తూరి, దాదాపు పింక్ కలర్, ముద్దురు పింకు. ఇదేసి దాదాపు 10 ఏళ్ళు అయిపోతుంది. ఎప్పుడు పూలు చిక్కగా ఎట్ట పోస్తుందో, మళ్ళీ ఇనవంతా మొగ్గ అయిపోయి వాళ్ళకి కొత్తగా మళ్ళీ ఈగుళ్ళు వచ్చి మొదలుపెట్టింది. ఇంకా పూస్తానే ఉంటాయి ఈగుళ్ళు. ఈ అయిపోయే లోపల వీటికి వచ్చేస్తుంది మొగ్గ, ఈ పూసేస్తుంది. చెట్టు నిండా చాలా బాగుంటుంది. అందరూ పూజలకు కోసుకోబోతుంటారు. దారిలో వేసారు, బయట వేసారా అంటే? అందుకే ఎవరు మమ్మల్ని అడగలేదు, కావాల్సిన వాళ్ళు కోసుకోబోండి అని చెప్పేశాను. నేను మటుకు ఎప్పుడు పెట్టలేదండి ఒక పువ్వు కూడా దేవుడికి. ఇష్టం వచ్చిన వాళ్ళు కోసుకోపోయి పెట్టుకొని తింటారు, అదే ఆనందం. ఆనందం చాలేండి. ఇదండి కాగడా మల్లి అండి. కాగడా మల్లి అంటారు, కొందరు కాగడాలు అంటారు. ఇవి జడగుట్టుకోవచ్చు, కదంబాలా కట్టుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి కనకంబరాలలో ఎక్కువ వేసి కడతారండి, అచ్చంగా కూడా పెట్టుకుంటారు. అక్టోబర్లో సీజన్ అండి, అక్టోబర్ నవంబర్లో. అయ్యి మా చెట్టు కొంచెం లేటుగానే వచ్చిందండి. ఇదిగో ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయండి. ఇది మటుకు పూస్తుందండి, రోజు 1, 2 ఇనడమా. ఇప్పుడు అంతా చెట్టు మొగ్గ మీద ఉండండి, పూస్తుందండి. చూసేదానికి ఇట్లా ఉన్నా కానీ వద్ద నాకు 3 పూలు వస్తాయండి, రోజు పూస్తుంటాయండి. వాళ్ళ బీరకాయ కోస్తున్నాను, రేపు ఎప్పుడన్నా వండుతాను, వండినప్పుడు చూపిస్తాను. అరిటాకులో అప్పుడప్పుడు తిన్నా, రోజు తిన్నా అరిటాకులో ఆరోగ్యానికి మంచిదండి. అందుకని ఇవాళ భోజనానికి మటుకు అరిటాకు కోసేస్తున్నాను. ఇప్పుడు ఈ గుమ్మకాయ కూడా కోస్తున్నాను. దీన్ని హల్వా చేయిస్తాను, కొంచెం ముక్క సాంబార్ చేస్తాను. అప్పుడు సాంబార్ చేసేటప్పుడు అప్పుడు వీడియోలో పెడతాను, అప్పుడు చూడండి. చాలా పెద్ద కాయ, అది ఇంకా పెద్ద కాయ. గుమ్మడికాయ ఎంత చక్కగా ఎంత కాయ కాసిందో. ఇంత కోసింది ఇంకా పెద్దదండి ఈ కాయ. దీని పేరే బూడిద గుమ్మడి. చూడండి ఎలా జిగ సున్నం కొట్టుకున్నట్టే ఉంది. దీంతో హల్వా చేసుకుంటామండి రేపు ఎల్లుండు. ఇంట్లో వీలు చూసుకొని చాలా పని అండి దీనికి. ఊరగాయ ఇది సాంబార్ చేసుకోవాలన్నా ముక్కలు కోయాలంటే మళ్ళీ కష్టం అండి. అట్లాంటి కాయ అంతా తురిమి హల్వా చేయాలి కదండి, అందుకని కొంచెం లేట్ అవుతుంది. అందుకని దీనికోసం ప్రత్యేకంగా ఒక వీడియో పెడతానండి. ఇప్పుడు ఈ చెట్లు మనం ఎవరో పెట్టామండి కొత్తగా, ఒక 20 రోజులు అయిందంటేను. అప్పుడే ఇళ్ళు వచ్చేసి కొన్ని, ఇంకా వీటికి అన్నింటికి మటుకు ఇప్పుడు వస్తున్నాయండి ఒక్కొక్కరమ్మ. ఈ బతికేసేస్తుంటే కాయలు కాస్తే ఉంచుకుందాం, లేకపోతే ఆకు కోసుకొని తీసేస్తాం అనుకొని ఊరికే కొమ్మలు నాటం తెలిసిన వాళ్ళు ఇస్తే. అదండి వాటికి ఈ వీడియో చాలు. ఇంకా మీరు కూడా ఇంట్లో మీకు తగ్గ స్థలం ఉంటే దానికి తగ్గ చెట్టు ఏదో ఒకటి వేసుకోండి. ప్రతి ఒక్కరికి వాతావరణ పర్యావరణ కోసం ఎవరో ఒకరు ఒక చెట్టు వేసుకోవాలి. కాబట్టి మీరు కూడా ఏదో ఒక చెట్టు వేయండి. మేము కూడా గోడ అవతల వేప చెట్టు వేస్తున్నాము. వేప చెట్టు వేసినా కస్తూరి చెట్టు నుంచి అవతల కనపడుతుంది చూడండి. వేప చెట్టు అట్ట వచ్చాము, కొమ్మలు కనపడుతుంది. మీరు కూడా ఏదో ఒక చెట్టు వేసుకోండి. ఇంక సెలవండి ఇవాళకి. మీకు ఈ వీడియో కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసింది, ఒక లైక్ కొట్టండి. బాయ్.